ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం నుంచి లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ గ్రంథాలు తెరచి పరిశీలన చేయండి. ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడాలని అందరం ఆశగా ప్రభు యొక్క సింహాసనం వైపు చూద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమించి ఈ మండు వేసవిలో గడిచిన వారం అంతా మీ సన్నిధిలో సంఘ బిడ్డలను, మా ప్రియులను, దైవజనులను, మేము ఎరిగిన వారిని, ఎరిగిన వారిని భద్రపరిచి సంతోషంగా నీ సన్నిధిలో చేరి దినం ఆరాధించే అవకాశం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తున్నా. నీ వాక్యము ధ్యానించునై ఉన్నాము ప్రభువా. మీరు మాతో మాట్లాడండి. జీవం గల నీ మాటలు మేము గ్రహించడానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, లోకంలో కొన్ని వేల మతాలు ఉన్నాయి, దైవారాధన పద్ధతులు ఉన్నాయి. దేవుని కోసం మనుషులు చేస్తున్నటువంటి భక్తి విధానాలు, ఆరాధన క్రమాలు ఉన్నాయి. అన్నిటికంటే విశిష్టమైనది, అంత సులువు కానిది యేసుక్రీస్తునందల విశ్వాసం. కొన్ని భక్తి విధానాలు కొన్ని రోజులు చేస్తే సరిపోద్ది, కొన్ని వారాలు చేస్తే సరిపోద్ది, మరికొన్ని ఆయా నిర్ణయించబడిన కాలాలలో దేవుని వెతికితే సరిపోద్ది. క్రైస్తవ విశ్వాసంలో దేవునితో అనుబంధం కానీ, దేవుని వెతకడం కానీ, ఆరాధించడం కానీ ఎంతకాలం చేయాలి? జీవితకాలం, బ్రతుకు కాలం అంతా చేయాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా ఒక సీజన్ అయితే ఉత్సాహంగా చేసేయచ్చు. లైఫ్ లాంగ్ ఇలాగే చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కొన్నిసార్లు చాలామంది బోర్ ఫీల్ అవుతారు. అంతేకాదు, దీనిలో నుంచి ఆశ తగ్గిపోయి నిరుత్సాహంగా మారిపోతున్నప్పుడు ఈ సేవా విధానాన్ని కొనసాగించే దైవజనులు కొంతమంది సొంత ప్రయోగాలు చేసి ప్రజలను ఆకర్షించడానికి స్కీములు చేయడం మొదలెడుతూ ఉంటారు. అందువలన ఈరోజు సంఘంలో రకరకాల గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. బర్త్డేలు కేకులు ఇవ్వడాలు, పెళ్లి రోజులు కేకులు పంచడాలు, ఇంటికి వచ్చేసి వాళ్ళే విష్ చెప్పడాలు, దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసం వ్యాన్లు, కార్లు పంపించడాలు. ఏదో చేయకపోతే ప్రజలకు ఆశ ఉండదు కదా, ఉత్సాహం ఉండదు కదా అని ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే భక్తి మనతోనే మొదలవ్వలేదు, భక్తి మనతోనే పూర్తవదు. అంతాను ఓ 20 సంవత్సరాల నుంచి, ఇంకొంచెం గట్టిగా చెప్తే ఓ 10-12 సంవత్సరాల నుంచి భక్తి ప్రజలకు చాలా ప్రోత్సాహంగా లేని కాలంలో ఉన్నాం మనం. ఏదో అక్కడ కొంచెం ఎక్స్ట్రాడినరీగా కనబడితే తప్ప ప్రజలు మందిరాలకు వెళ్ళలేని పరిస్థితి కనబడుతూ ఉంది. ఇదిగో చాలా పెద్ద మందిరం కట్టేశారు, మందిరం మొత్తం డెకరేషన్ అదిరిపోయింది, మందిరం మొత్తం ఏసీ ఉంది అంటే అక్కడ పోతున్నారు జనాలు. ఈ మధ్యలో ఎవరో ఒక మీటింగ్కి సంబంధించినటువంటి ఇన్విటేషన్ పెట్టారు. ఇన్విటేషన్ పెట్టినప్పుడు మీటింగ్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరు మాట్లాడతారు, ఎవరు వెళ్ళొచ్చు అనే వివరాలు ఉంటాయి అందులో. స్పెషల్గా నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే, ఆ మందిరం పేరు రాసి కింద ఫుల్లీ ఎయిర్ కండిషన్ అని రాశాడు. అంటే అక్కడ మందిరం కానీ, సేవకుడు కానీ, బోధ కానీ ఇంపార్టెంట్ లేదు. మందిరం అంతా ఫుల్ ఏసీ కాబట్టి మీరు వచ్చేయచ్చు, చల్లగా అందులో ఉండొచ్చు. అంటే ప్రజలను ఆకర్షించడానికి ఏం చేస్తున్నారు?
రావడమే మీ మీద నేను చిరు కోపం పడ్డాను, ఫ్యాన్ లేకపోతే కూర్చోలేరా అన్నట్టు. ఫ్యాన్ లేకపోయినా గుడికి రమ్మని నా దగ్గరికి వస్తారా? ఏసీ కారు ఎడతాం, ఏసీ గుడి ఎడతాం, కూల్ డ్రింక్ ఇస్తామంటే అక్కడికి వెళ్తారా? అంటే మనుషులు, మీరు వెళ్ళర్లే నాకు తెలుసు, కానీ మనుషులు దేన్ని కోరుకుంటున్నారు? ఏదో కొంత సౌకర్యాన్ని, ఫెసిలిటీని కోరుకుంటున్నారు. అయితే 4 రోజులైతే మనము చేసేయచ్చు. దేవుని స్తోత్రం గారిని. ఇది జీవితకాలం చేయాల్సిందే కదా, మరి ఎలా? అంటే ఏమున్నా లేకపోయినా భక్తి చాలా ఆసక్తిగా కనబడాలంటే, ప్రోత్సాహంగా కనబడాలంటే, అదే ఉత్సాహంతో దేవుని వెనకాల నడవాలంటే ఏం కావాలి? నేను ఆలోచన చేస్తున్నప్పుడు మన ముందు తరాల వారంతా చెప్పారు 10-12 సంవత్సరాలు బట్టి ఇలా ఉన్నామని. మరి అంతకుముందు కరెంటే లేని మందిరాలు, కనీసం కింద గచ్చు లేని మందిరాలు పల్లెటూళ్ళు ఎక్కువ ఉన్నాయి. పేడతో అలుక్కుని మందిరాలు, తాటాకుల పాకలతో ఉన్న మందిరాలు చాలానే ఉన్నాయి. కనీసం మైక్ సెట్ లేని మందిరాలు చాలానే చూసాం మనం. అప్పుడు 100ల కొలది 1000ల కొలది జనాలు మందిరాలకు వచ్చారు. ఎంతో ఆశగా భక్తి జీవితాన్ని కొనసాగించారు. వాళ్ళకున్నదేంటి, మనకు లేనిదేంటి అంటే అసలు సిసలైనటువంటి గమ్యము, గురి అనేది వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ తరం దాన్ని మిస్ అయ్యింది. నా మాట మీకు అర్థమైందా? ఆ తరానికి భక్తి ఎందుకో తెలిసింది, భక్తి చేస్తే ఏం దొరుకుతుందో తెలిసింది. ఈ తరానికి ఎందుకో తెలియలేదు, ఏం దొరుకుతుందో తెలియలేదు. మొత్తానికి ఏదో అలా టైం పాస్ అవుతుంది. ప్రియులారా, అందుకు సంబంధించి దైవలేఖనం ఏమి నేర్పిస్తుంది, ఏం చేస్తే మన భక్తిని కొంచెం ప్రోత్సాహంగా కొనసాగించగలం అనేది ఈ మధ్యాహ్నం కొన్ని మాటల వాక్యంలోంచి ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి కదా. మన విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు ఓపికగా మనం గురు యొద్దకు పందెపు రంగంలోని పరిగెత్తాలి. హెబ్రీ పత్రిక 12:1-2-3 వచనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారో మనకు అర్థమైతే మనము అలాగే చేయగలుగుతాం. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కొరకు ఆయన చేసుకున్నాడండి, ఆ గోలంతా మనకెందుకని మీరు ఎవరైనా అనుకుంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన చేసినటువంటి ఆ భక్తి విధానం లేకపోతే జీవన విధానం మన కోసమే అన్న విషయాన్ని లేఖనం చాలా తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. చదవగలరా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దేవునికి స్తోత్రం. ఆయన బాధపడినా శ్రమపడినా మనము ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని మనకు మాదిరి ఉంచిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన అడుగుజాడలు, ఆయన జీవన విధానం ఈరోజు మనము కూడా వెంబడించాల్సిన మాదిరి అయి ఉంది. కనుక గుర్తు చేసుకుంటే ఆయన ఎలా నడిచాడో అలా, ఎలా బ్రతికాడో అలా, ఏం చేశాడో అలా చేయడానికి ప్రయత్నం చేస్తే చాలు, జీవితం చాలా ఆసక్తిగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం చదువుకున్న లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో దినాలు గడుస్తున్న కొలది ఆయన ఏం చేశాడో ఆ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయబడ్డాయి. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయములో బోధించుచు, రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు ఏమి చేయుచుండెను? కాలము గడుపుచుండెను. తనకు నిర్ణయించబడిన ఆయుష్కాలంలో తను చేయాల్సిన పనులు చేస్తూనే ప్రతిదినము రాత్రివేళ ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేస్తూ, పగలు దేవాలయంలోనికి వచ్చి బోధిస్తూ ఆయన ఒక ఉద్యోగం చేస్తున్నట్టుగా జీవితాన్ని సంపూర్ణము చేసుకున్నారు అని రాయబడింది. అంటే తండ్రి అయిన దేవుడి లోకంలోని యేసునాథుని పంపించినప్పుడు ఒక నిర్ణయాన్ని చేసి పంపించారని లేఖనంలో చదువుతాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తే ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఇలా మాట్లాడాడు అని రాయబడింది.
ఆ మాటలో చూస్తారా? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపుస్తకంలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. గ్రంథపుస్తకంలో రాయబడిన ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని అని ఎప్పుడు చెప్పాడు? 5వ వచనం చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ లోకములోనికి శరీరాన్ని ధరించాల్సి వచ్చినప్పుడు, మరియమ్మ గర్భములో శిశువుగా ప్రవేశించాల్సి వచ్చినప్పుడు ఇలా చెప్పాడు, ఈ లోకంలోనికి ఎందుకు వస్తున్నానంటే నన్ను కూర్చు నువ్వు ముందు ఏమి రాస్తావో అవన్నీ నెరవేర్చడానికి వస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఓకే అండి, అది ఆయనకి సంబంధించింది కదా. మరి మనకెలాగా? మనకు కూడా అలాగే జరిగిందా అంటే దావీదు భక్తుడు ఒక మాట చెప్పాడు. 139వ కీర్తన మీరు చూస్తే 139వ కీర్తనలో మానవ జీవితాన్ని దేవుడు ఈ లోకంలో ఉద్భవింపజేసినప్పుడు, మనుషులను పుట్టిస్తున్నప్పుడు వారి కొరకు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది అనే విషయాన్ని దావీదు అర్థం చేసుకొని దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాడు. చూడండి 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? నాకెంత ఆయుష్కాలం నిర్ణయించావో అది ఒక్కటి కూడా ఇంకా భూమి మీద పూర్తి కాక మునిపే నేను ఎన్ని రోజులు లోకంలో బ్రతకాలో, ఏ రోజు ఏం చేయాలో అవన్నీ ముందు నువ్వు రాసేసి పంపించావు. దేవునికి స్తోత్రం. పిల్లలు చూడండి, ఒకరోజు ఇంత స్కూల్ బ్యాగ్ పట్టుకెళ్తారు, వారంలో ఒకరోజు 2 పుస్తకాలే పట్టుకెళ్తారు. ఏమి రాయవాళ్ళ పుస్తకాలు పట్టుకెళ్ళదంటే ఏమంటాడు? ఇవాళ మాకు వీకెండ్ స్పోర్ట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఉంటాయి, సబ్జెక్ట్స్ చెప్పరు కాబట్టి ఇవి పట్టుకెళ్ళాలి. ఒక్కో రోజు ఓ పుస్తకం తీసేస్తారు. ఇది ఎందుకు తీసేస్తున్నారు అంటే ఈరోజు మాకు ఈ సబ్జెక్టు లేదు. ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ ఉంటుంది, సెకండ్ పీరియడ్ ఇంగ్లీష్ ఉంటుంది, థర్డ్ పీరియడ్ ఏమో సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది అని చెప్పుకొని ఏ పీరియడ్లో ఏ బుక్స్ పాఠాలు చెప్తారు అవి పట్టుకొని వెళ్తాడు. అంటే వాడికి ప్రతిరోజు స్కూల్లో జరిగే సమయం అంతా ఏమైంది? టైం టేబుల్ ప్రకారం షెడ్యూల్ చేయబడింది, అదే నడుస్తుంది. ఈ లోకంలో మన జీవితంలో కూడా దేవుడు ఏం చేశాడు? ప్రతిదినాన్ని షెడ్యూల్ చేసేసాడు. ప్రతిదానికి సమయం కలదు అంటాడు ప్రసంగి. మీరు చూస్తారా ప్రసంగి గ్రంథంలో? ఈ లోకంలో మనుషుడికి దేవుడు కాలాలు నిర్ణయించినప్పుడు అడ్డగోలుగా ఇష్టానుసారంగా మనం సాగిపోవడానికి లేదు అన్నది సొలొమోను భక్తుడు జ్ఞాపకము చేసుకుని మనకు నేర్పిస్తున్న పాఠాలు ఇవి. 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. ఇక్కడ మీరు అలా చదువుకుంటూ వెళితే సమ్ సెట్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. పుట్టడానికి, చావడానికి, నాటడానికి, పెరికివేయడానికి, చంపడానికి, బాగు చేయటానికి, పడగొట్టడానికి, కట్టడానికి, ఏడడానికి, నవ్వడానికి, దుఃఖపడడానికి, నాట్యమాడడానికి, ఇలాగా మీరు లెక్కలేసుకుంటూ వెళ్ళండి. ప్రతిదానికి సమయం ఉంది. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావంటే ఏడవాలని దేవుడు నిర్ణయించాడు. ఈరోజు నువ్వు ఆనందపడుతున్నావంటే ఆనందపడాలని దేవుడు నిర్ణయించాడు. అది నీకు అర్థమైనప్పుడు రోజులు ఇంట్రెస్ట్గా ఉంటాయి, అర్థం కానప్పుడు ఎలా ఉంటుంది? ఏంటి నాకే ఈ బాధ, నాకే ఈ శ్రమ, నాకే ఈ కష్టం అని చిరాకు పడిపోయే జీవితంలో ఉన్నవన్నీ గందరగోళం చేసేసుకుంటూ ఉంటాం. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు వారికి అర్థమైంది, ఈ లోకంలో నేను వచ్చాను, ఎక్కడ పుట్టాలో నిర్ణయించాడు ఆయన. ఎక్కడ? బెత్లెహేములో. ఎవరికి పుట్టాలో నిర్ణయించాడు? కన్య గర్భములో.
ఎక్కడ పెరగాలో నిర్ణయించాడు నజరేతులో, ఎక్కడ సేవ చేయాలో నిర్ణయించాడు గలిలయ, జెబూలూను, నఫ్తాలి ప్రాంతములలో, ఎప్పుడు మరణించాలో నిర్ణయించాడు, ఎలా మరణించాలో నిర్ణయించాడు, యెరూషలేములోకి ఎలా వెళ్ళాలో నిర్ణయించాడు, ఎప్పుడు లేవాలో నిర్ణయించాడు. అంటే ఆయన జీవితంలో ప్రతి గడియ రాయబడిన ప్రకారం నేను అర్థము చేసుకున్నప్పుడు అది జరిగే వరకు ఆయన సమయాన్ని గడుపుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను చాలా సింప్లిఫై చేస్తున్నాను. విశ్వాస జీవితంలోకి వచ్చిన మనకు దేవుడు అలాగే నిర్ణయించాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు పుట్టాలో నిర్ణయించాడు, ఎప్పుడు రక్షణ పొందాలో నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. ఆ రక్షింపబడిన సమయం వచ్చినప్పుడు నీకు దేవుని వాక్యం అర్థమైంది, నీ కన్నులు తెరవబడ్డాయి, నీ హృదయంలోని యేసు ప్రవేశించారు, నువ్వు మారు మనసు పాపక్షమాపణ పొందావు, నువ్వు నీటి మూలమైన బాప్తిస్మాన్ని పొందావు. ఆ తర్వాత నువ్వెప్పుడు మీదికి దేవుడు వస్తే తీసుకెళ్తాడో నిర్ణయించబడింది. అక్కడికి వెళ్ళాక నువ్వేం బహుమానాలు పొందుకుంటావో ఆయనకు ప్రణాళిక ఉంది. ఇప్పుడు మనకు జరిగింది, ఇంకోటి జరగాలి. ఆ జరగబోయే వరకు ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎప్పుడేమి జరుగుతుందో ఆశతో ఎదురు చూస్తూ సమయాలు గడపాలి. దేవునికి స్తోత్రం. ఆ సమయం గడపడానికి బదులు మన సమయాన్ని ఎక్కడెక్కడో గడిపేయడం వల్ల జీవితంలో బోరు కొట్టేస్తూ ఉంటుంది. అంటే మనకేమైంది? కన్నులు తెరవబడలేదు. ఏమవ్వలేదు? కన్నులు తెరవబడితే మన బ్రతుకులో దేవుని ప్రణాళిక అర్థమవుతుంది. ఎఫెసీ పత్రికలో సంఘానికి భక్తుడు ఉత్తరం రాస్తూ, సంగమా, నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ కన్నులు తెరవబడితే నీకు చాలా సంగతులు అర్థమవుతాయి అన్నాడు. మొదటి అధ్యాయము 17వ వచనం, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా, అండర్లైన్ చేసుకోండి. నెంబర్ 1 ఏమేమి అర్థమవుతాయంటే పిలుపు వలనైన నిరీక్షణ అర్థమవుతుంది. నెంబర్ 2 పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం అంటే ఆస్తి, దాని గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. నెంబర్ 3 ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఏంటిదో అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఏమర్థమవుతుంది? నిరీక్షణ అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఆయన స్వాస్థ్యం యొక్క ఐశ్వర్యం అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఆయన శక్తి యొక్క మహాత్మ్యం అర్థమవుతుంది. ఇది అర్థం అవ్వాలంటే మన కన్నులు తెరవబడాలి. దేవునికి స్తోత్రం. ఆయనలో పిలువబడ్డ వారందరూ, రక్షణ పొందిన వారందరూ చిన్నవాళ్ళు కాదు అనేది అర్థం అవ్వాలి. ఫస్ట్ పిలుపు వల్ల నిరీక్షణ అంటే ఈరోజు ఇప్పుడు కొంచెం శ్రమ పడుతున్నాం కానీ, కొంచెం దుఃఖపడుతున్నాం కానీ, మా కొరకు దేవుడు సిద్ధపరిచిన మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు శ్రమ పడుతున్నాం కానీ ఒకరోజు ఈ శ్రమంతా తీర్చబడి ఆనందముగా ఉండేటువంటి జీవితం మాకుంది. అందుకే చులకన శ్రమ మాకు నిత్యమైన మహిమ భారాన్ని కలగజేస్తుంది అంటాడు కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో. ఇప్పుడు కొంచెం కష్టపడుతున్నాను కానీ ఒకరోజు ఆనందముతో నా జీవితము నింపబడుతుంది. దీని పేరేమంటారు? నిరీక్షణ. నిరీక్షణ ఏంటి? మంచి రోజులు వస్తాయి, కన్నీళ్ళు ఉండవు, కష్టాలు ఉండవు, ఆయన నన్ను పేరు పెట్టి పిలుస్తాడు, బహుమానం ఇస్తాడు. అందుకే ఆయన సన్నిధిలోకి వచ్చాను. ఏదో ముక్కుతా మురుగుతా రోజులు గడపడానికి కాదు. దేవునికి స్తోత్రం. కొంచెం ఓర్చుకోవాలి. ఇప్పుడు ఆయన నాకు ఇచ్చే స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. స్వాస్థ్యం అంటే ఆస్తి, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము అని సామెతల గ్రంథకర్త చెప్తాడు. ఇల్లు, డబ్బులు అమ్మనాన్నలో తాతమామలో ఇస్తారు స్వాస్థ్యం. సుబుద్ధి గల వారి యెహోవా యొక్క దానం అన్నాడు. ఇది కూడా ఆస్తే, భార్యకు భర్త, భర్తకు భార్య ఆస్తి. కానీ ఈ ఆస్తి వల్ల కలిగే సౌకర్యాలు టెంపరీ. పర్మనెంట్గా ఉంటాయా? ఇల్లు పర్మనెంటా? మీరు చెప్పండి. ఇల్లు పర్మనెంటా? డబ్బులు పర్మనెంటా? భార్య భర్తలు పర్మనెంటా? కాదు కదా. మరి దేవుడి చేస్తే ఏంటి?
యేసునందలి నిత్య జీవం. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువని ఆ తండ్రి ఇంటిలో బంధుత్వం, ఆ తండ్రికి పిల్లలయ్యే అవకాశం, ఆయనకు వారసులయ్యే భాగ్యం, చివరకు ఆయనకు రాణిగా వధువుగా సిద్ధపడే అవకాశం. అప్పుడు కలిగే ఆస్తి ఏంటి? అప్పుడు కలిగే శక్తి ఏంటి? అప్పుడు కలిగే మహత్యం ఏమిటి? దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైతే ఇక్కడే దాన్ని ఆపరేట్ చేసేస్తూ ఉంటాం. ఎక్కడ? ఇక్కడే. నా తండ్రి అయిన యేసు నామంలో, నా ప్రభు అయిన యేసు నామంలో దీన్ని నేను స్వతంత్రించుకుంటున్నానని చెప్తాం. నీకు తెలియకుండానే అమాయకంగా నీ జీవితంలో నువ్వు పలికే మాటల వల్ల గొప్ప కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచించారు ఇది ఎలా కుదిరింది? నేను ఇంట్లో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకొని ప్రార్థన చేస్తే ఇది ఎలా జరిగిపోయింది అంటే దానికి సైన్సు లాజిక్ చెప్పదు. ఏమండి, ఏ శాస్త్రవేత్త దానికి ఎందుకు ఇలా జరిగిందో ల్యాబొరేటరీలో పరీక్ష చేసి చెప్పలేడు. దాని పేరే విశ్వాసం అంటారు. విశ్వాసంతో ఈ కొండను పోయి సముద్రంలో పడమంటే పడిపోతారని ప్రభు. ఎలాగో తెలియదు ఎలా పడుతుందో. కొండ ఏంటి, సముద్రంలో పడటం ఏంటి? కొండలాంటి సమస్యలు నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిపోతున్నాయంటే నీకు ఆయన ఇచ్చిన ఆ శక్తి యొక్క మహత్యం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగి ఏమర్థం చేసుకోవాలా? ఆ శక్తిలో ఎంత మహత్వం ఉందో, మహిమ ఉందో. నువ్వేంటి, నువ్వు ప్రార్థన చేయడం ఏంటి, నీ ప్రార్థనకు అలాంటి జవాబు రావడం ఏంటి అంటే నీ మాటలు పరలోకం యాక్సెప్ట్ చేసింది కదా, దేవదూతలు యాక్సెప్ట్ చేశారు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యా ఎంఆర్ఓ గారు నాకు సంతకం పెట్టండి అంటే ఆయన ఏమంటాడు చెప్పండి? ముందు మీ ఊరు వెళ్ళి ఎవరితో రాయించుకోవాలా? విఆర్ఓతో రాయించుకోవాలి. విఆర్ఓ రాసేగారు మళ్ళీ పట్టుకెళ్తే కాదు. ఇది ఎక్కడికి వెళ్ళాలి? రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆర్ఐ గారు చూసిన తర్వాత దాన్ని ఆ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్స్లోకి ఎంటర్ చేయాలి. అప్పుడు ఎంఆర్ఓ గారు సంతకం పెడతాడు. ఆయన సంతకం పెట్టాక మళ్ళీ అన్ని చేతికి రాదు. బంట్రోజు ముద్రకు వస్తారా, అప్పుడు కాగితం చేతుల్లోకి వస్తుంది. ఇంతమంది కలిసి వారి పనులు సక్రమంగా జరిగితే నువ్వు అడిగిన చిన్న పిటిషన్కి జవాబు వచ్చింది. జాగ్రత్త వినండి. నువ్వు పెద్ద పెద్ద సంగతులు దేవుణ్ణి అడుగుతావు. ఎక్కడ? మోకాళ్ళ మీద. ఆఫీస్ ఏమన్నా ఉందా దానికి? లేదు. టైం ఏమన్నా ఉందా? లేదు. ప్రోటోకాల్ ఏమన్నా ఉందా? లేదు. ఇప్పుడు దేవుడి సంధికి వచ్చే కానీ నీకు ఆ క్రమం ఉందా? నువ్వు చేసే ప్రార్థనకి ప్రోటోకాల్ ఏంటి? ఎవరు వచ్చారు? ఎవరు కాపలా కాశారు? ఎవరు పిటిషన్ సంతకం పెట్టారు? ఏమి లేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయగానే పరలోకం ఆమేన్ అంటుందంటే ఈ ప్రార్థన దేవదూతలు పట్టుకెళ్ళాలా, దేవుని ముందు ప్రజెంట్ చేయాలా. అక్కడ దేవుని ఆలోచన సభ ఒకటి ఉంది, అక్కడ డిస్కస్ చేయాలా. ఇది అవునా కాదా అని అడుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు ఆయన నేనే ప్రాంప్ట్ చేశాను అంటాడు. యేసుప్రభు అంటారు నానామంలోనే ప్రార్థన చేశారంటారు. తండ్రి అయిన దేవుడు ఓకే అంటాడు. అప్పుడు జవాబు వస్తుంది. ఇదేది నీకు తెలియదు. నీ ప్రార్థన జవాబు ఇంత పెద్ద ప్రాసెస్ క్షణంలో జరిగిపోద్ది. ఇప్పుడు నీ శక్తి యొక్క మహత్యం ఏంటి? దేవునికి స్తోత్రం. కన్ను తెరవబడితే ఏమవుతుంది? ఇంత గొప్ప ఉందా? ఓహో, పరిశుద్ధుల స్వాస్థ్యం యొక్క అపరిమితమైన మహాత్యం ఏంటో, ఆ శక్తి యొక్క మహత్వం ఏంటో, పిలుపుల నిరీక్షణ ఏంటో ఎప్పుడు అర్థమవుతుంది? కళ్ళు తెరవబడ్డాక. ఈరోజు నీ కళ్ళు తెరవబడితే ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన దేవుల్లో నా రోజులు జాగ్రత్తగా గడపాలి. దేవునికి స్తోత్రం. అందుకే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక మీరేం చేయాలి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దాన్ని ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. సమయాన్ని యేసుప్రభు ఎలా గడిపారు? రాత్రులు ప్రార్థనలో గడిపారు, పగలు దేవాలయంలో బోధిస్తూ గడిపారు. మనకు అర్థం అవ్వాలి కదా, మన కన్నులు తెరవబడాలి కదా. మరి తెరవబడుతున్నాయా? ఏమండి, కళ్ళు ఎప్పుడు తెరవబడతాయి? నెత్తి మీద దెబ్బ తగిలాక, బుద్ధులు పడ్డాక, అమ్మో ఇలాగైపోయింది అన్నాక, దేవునితో లేకే కదా ఇంత జరిగింది అనిపించాక అప్పుడు కళ్ళు తెరిచిన ఆయనా అంటాం. అదేదో ముందే తెలుసుకుంటే ఈ గొడవ ఉండదు కదా. నేల మీద పడి నెత్తి బొప్పు కట్టి అంటే చూడకుండా కాళ్ళు తనుకొని పడ్డప్పుడు వెంటనే ఏమంటారు? ఎరా కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? నెత్తి మీద. కళ్ళు నెత్తి మీద ఉంటాయా, నెత్తి కింద ఉంటాయా? కళ్ళు నెత్తి మీద ఉండబట్టి కిందకి కనపడలేదు. అహంకారం చేత మనుషులు దెబ్బలు తిన్నప్పుడు కానీ బుద్ధి రాదు.
అదేదో ముందు నుంచి వినయ విధేయతతో ఉన్నారనుకోండి, జాగ్రత్తగా బ్రతికేస్తాం. దేవునికి స్తోత్రం. ఇప్పటిదాకా మీకు ఏమర్థమైతే చాలు, మనకు దేవుని సన్నిధిలో అమూల్యమైన స్థానం ఉంది. దేవుడు నిర్ణయించిన దినాలు ఉన్నాయి. ఆయన నా కోసం రాబోతున్నాడు. అంతవరకు ఏం చేయాలి? నేను ఓపికగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఓపికగా ఉండాలంటే టైం పాస్ ఎలాగా? ఏం చేస్తే నా దినాలు సంతోషంగా గడుస్తాయి? నేను 4-5 మాటలు గబగబా చెప్పేస్తాను. ప్రతి దినము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రభువు నేర్పించిన మాట, ఆయన విసుకక మీరు ప్రతినిత్యము ప్రార్థన చేయాలి అని చెప్పాడు. ఏం చేయాలి అంటే, ప్రార్థన చేస్తే ఏమొస్తుందని అర్థం ఇక్కడ? విసుగు వస్తుంది. ఏమొస్తుంది? విసుగక ప్రతినిత్యం అంటే ఎప్పుడు దాకా? ప్రభు వచ్చేదాకా క్రమము తప్పకుండా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. జీవితంలో భాగం అయిపోవాలి. అప్పుడు తెలియకుండానే ఆ ప్రార్థనా సమయానికి నీ బ్రతుకు చాలా ఆసక్తిగా మారిపోద్ది. రోజు లేవడానికి ఒక టైం ఉందా లేదా? మనకి ఫస్ట్ మీల్స్ చేయడానికి ఒక టైం ఉందా? బ్రేక్ఫాస్ట్ అంటాం, ఫాస్టింగ్ బ్రేక్ చేయడం. అప్పుడు దాకా తినకుండా ఉన్న పొట్టను తినడానికి అలవాటు చేయడాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. ఉదయం తినేటువంటి తిండి, టిఫినో చద్దన్నం ఏదో ఉంటుంది కదా. అంటే లెగ్గాని తినేస్తామా? మధ్యలో పనులు ఏమైనా ఉంటాయా? శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, బట్టలు శుభ్రం చేసుకోవాలి, అంతేనా? ఇవన్నీ ఎవడన్నా చెప్పాలా? చిన్నప్పుడు చెప్తారు. ఎప్పుడు? అమ్మా నాకు అన్నం పెట్టి, అమ్మా నాకు అన్నం, ఒరే ముందు మొహం కడుక్కుంటారా, ఒరే ముందు స్నానం చేయరా అని చిన్నప్పుడు చెప్పారు. ఇంకో వయసు వచ్చాక ఎవరో చెప్పక్కర్లేకుండా ఏం చేస్తాం మనం? ఆ పనులన్నీ చేసుకుంటాం. అంటే ముందు తినాలంటే ఈ పనులన్నీ చేయాలన్నది మనకు అలవాటు అయిపోయింది. తినకపోతే శక్తి ఉండదు, శక్తి కావాలంటే తినాలి, తినాలంటే ఈ పనులన్నీ చేయాలి. ఈ రోజంతా నీ బ్రతుకు దీవెనకరంగా సాగాలంటే నువ్వు ప్రతినిత్యం విసరకుండా ఏం చేయాలి? దేవుని స్తోత్రం చెప్పాలి. విసిగిపోకుండా ప్రార్థన చేస్తే రోజు మొదలవుతుంది సంతోషకరంగా. ఇక ప్రతిదినము మనం దైవ సన్నిధిలో ఆయన సిలువను ఎత్తుకొని నడవాలి. లూకాసు వార్త 9వ అధ్యాయము మీరు చూడండి ఎంత చక్కని మాట రాయబడిందో. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను తగ్గించుకొని, అప్పుడప్పుడా ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరైనా ఆయనతో ఉండాలంటే, ఆయన వచ్చే వరకు ఆయనతో ఉండాలంటే, ఆయన వచ్చి వారిని తీసుకొని వెళ్ళాలంటే ప్రతిరోజు ఏం చేయాలని రాయబడింది? ఎవరి సిలువ? నీ సిలువే. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే సహనం, సిలువ అంటే కష్టం, సిలువ అంటే క్షమాపణ, సిలువ అంటే ఓర్పు. ఈ నీ జీవితంలో ప్రతిరోజు నిన్ను వదిలిపోకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలంటే ఏంటండి? క్షమాపణ గలవారు. క్షమాపణ వదిలిపోయిందనుకో నువ్వు దేవుని బిడ్డవు కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల నోట్లో చెల్లాలంటే అన్ని మీద ఏముండాలా? గాంధీ తాత బొమ్మ ఉండాలా? ఏముండాలా? గాంధీ తాత బొమ్మ ఉండాలి. ఆ క్రింద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారి సంతకం ఉండాలి. దాని మీద గవర్నమెంట్ అటాచ్ చేసిన వెండి గీత ఉండాలి. ఈ 3 లేకుండా పట్టుకెళ్ళి మారుద్దామని ట్రై చేస్తే మారొస్తుంది కదా. నిన్ను లోపలేసి ఎక్కడ ప్రింట్ వేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి తెచ్చారని చెప్పి ఏం చేస్తారు? ఇంట్లో ఎరగబొడిసేస్తారు పట్టుకుని. అవి లేకపోతే ఎలా మారలేదు? క్షమాపణ లేకపోతే, సహనం లేకపోతే, ప్రేమ లేకపోతే, ఓర్పు లేకపోతే నేను దేవుని బిడ్డనేనండి అని చెబితే కుదరదు. నువ్వు దేవుని బిడ్డవని చెప్పడానికి మారే కరెన్సీకి ఇవన్నీ ఎలా ఉండాలో నీ దగ్గర కూడా అలాగే ఉండాలి. అది నలిగిపోయిన నోట, కొత్త సీల్ నోట, 30 మడతలు ఓడిపోయిందా, అంచు కొంచెం చిరుగుపోయిందని పక్కన పెడితే ఖచ్చితంగా మారుతుంది. అది ఎలాగున్నా
నీ బ్రతుకులో కూడా ఈ లక్షణాలు ఉన్నప్పుడు నువ్వు మారుతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలి? లేవగానే ప్రార్థన చేసి ఆ సిలువను ఎత్తుకోవడం. అంటే ప్రభువా, ఈరోజు నీకు తగినట్లుగా నాకు బ్రతకడము నేర్పు. నీ సువార్తకు తగినట్లు బ్రతకడం నేర్పు. నీ శిష్యులకు తగినట్లుగా బ్రతకడం నేర్పు. నీ పరిశుద్ధులకు తగినట్లుగా బ్రతకడం నేర్పు. నీ పిల్లలకు తగినట్లుగా బ్రతకడం నేర్పని దేవుని అడిగి ఆ సిలువ జారిపోకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత సిలువ ఎత్తుకొని ఎప్పుడు నడుస్తున్నామో అలా సిలువ ఎత్తుకునే వాళ్ళందరూ మనకు తారసపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా తాగేవాడు ఎవరు ఎత్తుకుంటాడు? తాగేవాళ్ళు ఎత్తుకుంటాడు. ప్యాకెట్ ఆడేవాళ్ళు ఎవరిని ఎత్తుకుంటాడు? ప్యాకెట్ ఆడేవాళ్ళు. కోడి పందాలు ఆడేవాడు ఎవరిని ఎత్తుకుంటాడు? ప్రార్థన చేసేవాడు ఎవరిని ఎత్తుకోవాలి? సిలువ మోసేవాడు ఎవరిని ఎత్తుకోవాలి? సిలువ మోసేవాడు అప్పుడు కాళ్ళు బారజాపుకొని తిరిగేవాడు అప్పుడు ఫ్రెండ్షిప్ చేయకూడదు. అందుకే మీకు విశ్వాసులకు అవిశ్వాసులతో ఏమి పొందిక, జోడి ఎలాగా, దేవుని ఆలయం విగ్రహములతో ఏమి పొందిక, క్రీస్తుకు బెలియాలతో ఏమి సహవాసం అని కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో 15, 16, 17, 18 వచనాల్లో భక్త పౌలు ప్రశ్నించాడు. ఈరోజు బాగా ప్రార్థన చేసే నువ్వు గుడిదిన తర్వాత ఎవరితో తిరుగుతున్నావు? ప్రార్థన అంటే తిరిగిన వాళ్ళతో స్నేహం చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది? నీకు తెలియకుండానే తెరవబడి నీ కనులు కొంచెం కొంచెం మూతపడిపోతూ ఉంటాయి. బ్రతుకు తెరువు పోరాటం ఉంది. ఈ పోరాటంలో ఎంతవరకు మనుషులతో అంతవరకు ఉండాలా. మళ్ళా సమయాన్ని పెట్టుకొని ఎక్కడికి చేరుకోవాలా? దేవుని సన్నిధిలో సహవాసానికి చేరుకోవాలి. అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఇదిగో ఇలాగునే విశ్వసించిన వీరందరూ ఏం చేశారో తెలుసా? వారి బ్రతుకులలో దేవుని యొక్క సన్నిధి పట్ల ఆసక్తి గల వారిగా ఉన్నారు. 46వ వచనం, అపొస్తల కార్యం 2:46. మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఎవరు వారు? విశ్వసించిన వారు 42 ప్రకారం. ఎవరు వారు? అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో ఎడతెగక ఉన్నవారు. ఎప్పుడెప్పుడు కూర్చున్నారు? ప్రతిదినం. ఎలా కూర్చున్నారు? ఏకమనస్కులై. ఏం పొందుకున్నారు? ప్రజలందరి వలన దయ పొందారు. దేవునికి స్తోత్రం. చూసారా సమయాన్ని ఎలా గడుపుతున్నారు? ఎలా గడుపుతున్నారు? నీ పనులు నువ్వు చేసుకుంటూనే పని అవగానే ఎక్కడికి వచ్చి కూర్చోవాలి? సింపుల్గా చెప్తాను, చీపురు ఉంది కదా, చీపురుతో ఏం చేస్తాం? ఈపు కోక్కుంటామండి, దోశలు వేస్తామని చెప్పకండి. చీపురు ఎందుకు? కొట్టాలి. దోశలు కూడా వేస్తావు తెలుసా మీకు? అంటే నీకు అది అర్థం కావాలా. ప్రజలందరి వలన దయ పొందడానికి నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలా. చీపురు ఎందుకని చెప్పాను నేను? తుడిసిన తర్వాత ఎక్కడ పెడతారు దాన్ని? నువ్వు ఇల్లు తుడుస్తావో, వాకులు తుడుస్తావో, ఎక్కడ తుడిసే పని అయిపోగానే ఎక్కడికి వచ్చేయాలి? అది ఏ మూల ఉండాలి ఆ మూలకు వచ్చేయాలి. నీకు తుడిసారని దారిలో పడేశారనుకోండి, మీ అమ్మ ఎలాగా నేర్పింది అంటది అత్త. ఎవరిని? కోడలు. కోడలు అంటే నేను తొట్టడానికి వచ్చానా మీ ఇంటికి అంటది. వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎవరింటారు? ఇప్పుడు చీపురెట్టింది. అదే తుడిసేసి పోయి మూల కూర్చుంది అనుకోండి, గొడవ లేదు కదా. చెప్పులు వేసుకుని ఊరంతా తిరుగుతామా లేదా? ఆ చెప్పులు లేకపోతే అడుగు బయటకు ఎట్టలేము. ఊరంతా తిరిగే కానీ చెప్పులు తీసుకొచ్చి ఎత్తుకు తెచ్చుకుంటామా? బీరువాలో పెడతామా? ఫ్రిడ్జ్లో పెడతామా? ఎక్కడెట్టాలా? పక్కన ఎట్టాలి. పట్టుకొచ్చి ఒక కుడి కాల్చే పట్టు పక్క, ఎడం కాల్చే పిట్టి పక్క ఇసిరేసి వెళ్ళిపోయాడు ఇంట్లోకి. ఈ చెప్పులు కొంపలు ఏం చేసేస్తాయి? ఊల్చేస్తాయి. ఆ చెప్పులు ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇవన్నీ నీకు చెప్పక్కర్లా. ఏది ఎంత మంచి పని చేసినా పని అవగానే ఎక్కడ పోవాలి? ఒరిజినల్ ప్లేస్కి పోవాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వెళ్తున్నావు? ఆదివారం గుళ్ళో నుంచి వెళ్తున్నావు. ఊర్లో ఎన్ని పనులు చేస్తావు? వ్యాపారం చేస్తావు, వ్యవసాయం చేస్తావు, డ్వాక్రా సంఘాలకు వెళ్తావు, పనులకి వెళ్తావు, ఆ మచ్చర్లు వేయించుకుంటావు, బ్రాండింగ్స్కి వెళ్తావు. వెళ్ళి రాగానే మళ్ళీ ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధి ఇంట్లో కూర్చోవాలా?
వారం వారం ఇంట్లో కూర్చుని అంతా మూసుకొని మందిరానికి రావాలి. ఇంకెళ్తే అగ్నించటే పోయావనుకో 3-4 వారాలు నీ కొంప ఏమైపోద్ది తెలుసా? నిప్పులు గుండం అయిపోద్ది. 4 వారాలు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ 5వ వారం ఎండిపోతాయి. 4 వారాలు ధీమాగా బ్రతుకంత 5వ వారం కలవరంతో నిండిపోతాయి, టెన్షన్తో నిండిపోతాయి. అందుకే కాలము గడిపే క్రమంలో ప్రతి దినము దేవునికి స్తోత్రం. ఎన్ని పనులన్నా చెయ్యి, ఎక్కడికన్నా తిరుగు, ఎవరితోనన్నా మాట్లాడు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఒక పెట్ట పొద్దున్న గూట్లోంచి వెళ్ళి ఎగిరి 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 సాయంకాలం గూడు మర్చిపోయింది అనుకోండి, ఈ గూట్లోనే తిరగదండి. అది ఎక్కడన్నా తిరగని సాయంకాలం ఎక్కడికి వచ్చేయాలి? తన ఇల్లు విడిచి తిరిగేవాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానం అని లేఖనం రాయబడింది. గూడు వదిలేసి పక్షి తిరిగితే వేటగాడికి దొరికేస్తుంది. ఇల్లు వదిలేసి మనిషి తిరిగితే కుటుంబం పాడైపోద్ది. దేవుని సన్నిధి వదిలేసి, సంఘం వదిలేసి, సహవాసం వదిలేసి మనిషి తిరిగితే ఎప్పుడు పాస్టర్ గారికి ఈ బోధ తప్ప ఇంకో బోధ రాదా అనుకోకండి. కాలము గడుపుతున్నాం. దేవుని స్తోత్రం కలిగిన కాక ఏం చేస్తున్నాం మనం? నువ్వు పనులు చేసుకో. 1000 సంపాదిస్తావో, 10,000 సంపాదిస్తావో, 1,00,000 సంపాదిస్తావో, సంపాదించు. కానీ ఎక్కడ పరిగెత్తుకొచ్చే టైం అయ్యేసరికి. అందుకే ప్రభువు ఇచ్చిన ఆజ్ఞల్లో ప్రధానమైనది ఇశ్రాయేలు జనాంగానికి ఏంటి? 6 దినములు కష్టపడి పని చేసుకో. 7వ దినం ఎక్కడికి రావాలా? పరిశుద్ధ దినముగా విశ్రాంతి దినమును ఆచరించు. యు మస్ట్ స్పెండ్ ద 7th డే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇది మనుషులకు అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఏమైపోతారు? సమయం ఎలా అయిపోద్ది, జీవితం ఎలా అయిపోద్ది? బోరు కొట్టేస్తుందండి. వారం రోజుల్లో 6 రోజులు 7వ రోజు కోసం ఎదురు చూస్తా బ్రతకాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక నేను ఎప్పుడు నీ సన్నిధికి వస్తాను. 84వ కీర్తనలో పౌరవ కుమారులు పాడుకున్న పాట చూడండి. 84వ కీర్తన, దేవుడు వారిని ఆశీర్వదించడానికి గల కారణం 2వ వచనం, యెహోవా నీ మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎప్పుడు చూస్తాను, పాట పాడతాం, ఎప్పుడు చూచెదను నేరుగా నీ రూపం, ఆశతో ప్రాణం వేచియుండే. ఎప్పుడు చూచెదను నేరుగా నీ రూపం, ఆశతో ప్రాణం వేచియుండే. నీ ఆగమనం జరిగితే తప్ప, నీ ఆగమనం జరిగితే తప్ప కన్నీటి ధార ఆగదు యేసయ్యా, కన్నీటి ధార ఆగదు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన పాట ఏం పాడతాం? నేను చూస్తాను నాయన, ఎప్పుడు చూస్తాను? చూసినప్పుడు గుర్తుపట్టాలి కదా నువ్వు. ఆయన చూసినప్పుడు గుర్తుపట్టాలంటే అప్పుడప్పుడు ఎక్కడ ఉండాలి? నువ్వు గుడిలో ఉండాలి కదా. దేవుని స్తోత్రం కలిగిన దేవుని సన్నిధిలో ఉండాలి కదా. అందుకు సమయాన్ని గడిపే క్రమంలో ప్రతి దినము వారు ఏం చేశారు? సహవాసంగా కూడి దైవ సన్నిధిలో ఆరాధించారు. దేవునికి స్తోత్రం. ప్రతిదినము ప్రార్థన చేశారు సమయం గడపడంలో. ప్రతిదినము సిలువనెత్తుకొని మోసుకున్నారు సమయం గడపడంలో. ప్రతిదినము అలాంటి వారందరితో కలిసి, ఎలాంటి వారితో? తనలాగే సిలువ మోసే వారితో స్నేహం చేశారు. ఇంకేం చేయాలి ప్రతిదినమో తెలుసా? 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ వచనం చదవండి. మనం ప్రార్థన చేసుకుందాం. చాలా సంగతులు ఉన్నప్పటికీ మన సమయం చాలదు కనుక హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాటలు మనం చూద్దాం. మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపముల కలుగు భ్రమ చేత ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేను అడగల సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. దేవునికి స్తోత్ర. ప్రతిరోజు ఎవరు బుద్ధి చెప్పాలా? ఎవరికి చెప్పాలా? ఒకరికొకరు బుద్ధి చెప్పాలా. మీ పక్క వాళ్ళకి వస్తారు కానీ
పక్క వాళ్ళు కాస్త ఇలా చేయి చూపించండి. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాల్సి అమ్మా, ప్రతిరోజు వాక్యం చెప్పండి, ప్రతిరోజు వాక్యం చదువుకోవాల్సి అమ్మా, క్రమం తప్పకుండా మందిరానికి రావాల్సి అమ్మా, దేవుని దూరం చెప్పుకొని వెనకాల మొదలు. అంటే ప్రతిరోజు ఎవరెవరికి ఏం చెప్పాలా? బుద్ధి చెప్పుకోవాలి. ఈరోజు బుద్ధి చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాం. అర్థమవుతుందా? అందుచేత ఏమైపోతుంది, రోజులు బోరు కొట్టేస్తున్నాయి, భక్తి బోరు కొట్టేస్తుంది, ఏదో ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. ఏం కావాల్సి వస్తుంది? ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. మీకు తెలుసా, సంవత్సరాల తరబడి మన పెద్దోళ్ళు ఒక 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్తే పొద్దున్నే అంత చద్దన్నం తినేవారు, మధ్యాహ్నానికి కూడా చద్దన్నమే పట్టుకుపోయేవారు, ఆ సాయంకాలం వచ్చాక పప్పు పులుసు వేసుకొని అంత అన్నం తినేవారు, ఏదో వారానికి ఒకసారి ఆ నీసు ఏదో వండుకొని తినేవారు. ఎవరికి బీపీలు లేవు, ఉన్నాయా? ఎవరికి షుగర్లు లేవు. అంత అంబలు తాగేవారు, ఇంత బెల్లం ముక్క పెట్టుకొని ఇంత అంబలి, పులుసు నంబలు కూడా తినేవారు. ఎవరికి కీళ్ళ నొప్పులు లేవు, ఎవరికి నడుము నొప్పులు లేవు. చూడుబుడ్డి తోప తినేవారు ఆడపిల్లలు. ఎవరికి ప్రసవ సమయంలో నొప్పులు లేవు, ఎవరికి ఆపరేషన్లు లేవు. వాళ్ళకి ఎవరికైనా బోరు కొట్టిందంటారా? మాట్లాడండి. అంబలు బోరు కొట్టిందా? చోడుపిండి తోపలు బోరు కొట్టాయా? ఏమంటే గంటన్నం చద్దన్నం బోరు కొట్టిందా? ఇప్పుడు మనకు ఇడ్లీ, బొండం, మైదా పిండే, ఆ బొండాలు, ఇడ్లీలు, దోశలు, ఏమండి ఏమేమి తింటున్నాము? రోజు ఇడ్లీ పెట్టారు అనుకోండి, రోజు ఇడ్లీయే అన్నారు, రోజు ఇడ్లీయే, రోజు పూరియే, ఆ మైదా పిండిలే. ఏమైపోయింది ఇప్పుడు? ఎవరు చూసినా గ్యాస్ట్రిక్. సోడిపిండి తెలీదు, జొన్నలు తెలీదు, గంటలు తెలీదు. అర్థమవుతుందా? ఏమి తెలియవు ఇప్పుడు మనకు అవి. ఎవరు చూసినా జబ్బులే. నువ్వు పప్పు పచ్చడి చేసుకోవడం తెలీదు, పండు నువ్వులని అమ్మేసుకోవడమే. బొబ్బరోపు వండుకోవడం తెలీదు, అమ్మేయడమే. మినుములు వండుకోవడం తెలీదు, ఆ మినప గుడాలు పెట్టుకునేవాళ్ళు, మినప సున్నుండలు చేసుకునేవాళ్ళు, అమ్మేయడమే కొంచెం 300కి. మనం వండుకోవడం తెలీదు, నాటు పెసరపప్పు తెలీదు. తెలుసా? తెలీదు. ఏం తెలుసు మనకి? సుబ్రహ్మణ్యం డాక్టరు, రామారావు డాక్టరు, సర్వశుద్ధ ఆసుపత్రి, ఎన్టీఆర్ ఆసుపత్రి, ఓపుకుంటే కేజీహెచ్ ఆసుపత్రి. ఏం తెలుసు మనకి? ఏలేసం ఆసుపత్రి. అర్చనకి ఏలేసం తప్పకి ఏ ఊరు తెలియదు. వాళ్ళెంత మంచి వాళ్ళు ఎలాగానే 60 తీసుకొని పట్టుకోసేస్తున్నారు. వాళ్ళకి బోరు కొట్టలేదు, జీవితం హ్యాపీగా గడిచింది. మనం బోరు కొట్టేస్తుంది. ఏం కొట్టేస్తుంది? బోరు కొట్టేసి ఈ ట్రెడిషనల్ రుచులు దాటిపోయి కొత్త రుచులు, బిర్యానీ కావాలి, ఏం కావాలి? ఫ్రైడ్ రైస్ కావాలి. ఇవన్నీ తిని తిని ఏమైపోతున్నారు? ఇప్పుడు జబ్బుల పాలైపోతున్నారు. ప్రియ ప్రమాదకర పరిస్థితులు కూడా వెళ్ళిపోతున్నాం. నేనేమంటానంటే వాళ్ళకి ఆహారం బోరు కొట్టినట్టు, ఇశ్రాయేలు 40 సంవత్సరాలు మన్నా ఏరుకుంటే బోరు కొట్టినట్టు, బండలో జీవజలం తెచ్చుకుంటే బోరు కొట్టినట్టు, ప్రతి విశ్రాంతి దినమున విశ్రాంతిగా ఉంటే బోరు కొట్టినట్టు, మనకు కూడా దేవునితో సమయాలు గడిపితే బోరు కొట్టకపోతే పరలోకంలో ఆనందంగా ఉంటాం. దేవుని స్తోత్రం. ఈలో కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. నీకు బోరు కొట్టేసింది అనుకోండి, నేనేం చెప్పలేను. నువ్వు ఎంత ప్రయాసపడిన ఆశీర్వాదం రాకపోతే బ్రతుకు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి యేసు ప్రభు వారు సమయాన్ని అనుదినము పగలు మందిరంలో, రాత్రులు ఒలీవల కొండ మీద గడిపితే ఆయన సమయాన్ని గెలిచేసాడు. నువ్వు కూడా నీ పనులు చేసుకో, ఇంటి పనులు, కుటుంబానికి, బిడ్డలకి, వ్యాపారానికి, వ్యవసాయానికి రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి పనిచేయి. కానీ దేవునితో సహవాసానికి తిరిగి తిరిగి చెప్పులు మూలకొచ్చినట్టు, తుడిచి చీపులు మూలకొచ్చినట్టు, ఎక్కడ తిరిగినా ఎద్దులు ఇంటికి వచ్చినట్టు. దేవుడు ఏమన్నాడు చెప్పనా? ఎద్దు తన కామందు నెరుగును, గాడిదికి సొంతవాని దుడ్డు తెలుసు, నా ప్రజలకి ఏంటండి ఏమీ తెలియదు, ఎక్కడ పోతే అక్కడికే పోతాను, మనం ఇంటికి రారేంటి అని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం కదా. నువ్వు ఎక్కడ పోయినా ఎక్కడ రావాలా? ఇంటికి రావాలా? తిరిగి తిరిగి ఇంటికి రా. నువ్వు ఎక్కడున్నా తిరిగి ఇంటికి వచ్చి అన్నం తిను, నువ్వు ఎక్కడన్నా తిరిగి ఇంటికి వచ్చే స్నానం చేయి, నువ్వు ఎక్కడన్నా తిరిగి ఇంటిలో భార్య బిడ్డలతోనే సంతోషపడు. అప్పుడు నువ్వు కుటుంబస్తులు అవుతావు. ఎక్కడ దొరికితే అక్కడ తినేసి, ఎక్కడుంటే అక్కడ ఉండిపోతా ఉంటే వాడంత బుద్ధిహీనుడు ఎవడు ఎలా ఉండడో నీ భక్తి కూడా అంతే. సమయాలు గడుపుదాం ప్రభు సన్నిధిలో. దినాలు చాలా చెడ్డవి, యుద్ధ భయాలు ఉన్నాయి,
వాతావరణ ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. యుద్ధ ప్రభావం ఆల్రెడీ దేశాల మీద పడిపోతూ ఉంది. ధరలు పెరిగిపోతున్నాయి. ఏమండి, గ్యాస్ అందరూ గంగెట్టుకోకండి. ఇలా ఎన్నున్న దేవునితో సహవాసం ఉంటే దేవుని కాపుదల మీకు ఉంటుంది. దేవుని స్తోత్రం, దేవుని ప్రసన్నత ఉంటుంది. దీవించబడతాం, నెమ్మది కలిగి ఉంటాం. ఈ పరిస్థితులు మన జీవితాలు తోడుగా ఉంటాయి. జీవితం బోరు కొట్టకుండా ఆయన సన్నిధిలో సమయాలు గడిపే వాళ్ళు ఆశీర్వదించబడతారు. అప్పగించుకుందాం. యేసయ్యా, మేము అలాగూ బ్రతకడానికి మాకు సహాయం చేయని ఆయన అడుగుదాం. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి. అందుకే మోషే అడిగాడు, నీ సన్నిధి నాకు తోడుగా రాని ఎడలా నన్ను వెళ్ళమని చెప్పొద్దయ్యా అన్నాడు. నువ్వు నాతో రా అని అడిగాడు. ఆయన మనతో వస్తే ఎడారులు కూడా పూల తోటలాగే ఉంటాయి. దేవుని స్తోత్రం. మండు టెండ కూడా పండు వెన్నెల్లాగే ఉంటుంది. ఆయన మనతో ఉంటే కన్నీళ్ళు కూడా నాట్యంగా మారిపోతాయి. ఆయన మనతో ఉంటే కరువు కూడా సమృద్ధి అయిన ఆహారంగా మారిపోద్ది. ఆయన లేకపోతే ఇవేవి కొరకు. అడుగుదాం, ప్రభువా నీతో మమ్మల్ని ఉండని, సమయాలు గడపని, ప్రతి దినము నీవే మాకు తోడై ఉండు అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా లాంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆయన పాదాలు పట్టుకుని కళ్ళు మూసుకొని ఆయన వైపు చూద్దాం, అడుగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి ఈ మధ్యాహ్నం మరలా మాతో మాట్లాడారు. మా ప్రభువా, ఈ లోకంలో నెమ్మదిగాను ప్రశాంతంగాను సుఖంగాను బ్రతకడానికి, నీ వచ్చినప్పుడు ఎదుర్కొనేటువంటి స్థితి మాకు కలగడానికి, మా మనోనేత్రాలు తెరవబడి మీతో మా బంధము కొనసాగించడానికి దయగల నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ కనికరం చేత నింపమని ఈ మాటల మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.